వెల్కమ్ టు అభ్యాస్ ఐటీ ప్రెప్. సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో మీలో కొందరికి డౌట్ ఉండొచ్చు, సీసాబ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియోలో సీసాబ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చో మీకు క్లారిటీ ఇస్తాను. సీసాబ్ అఫీషియల్గా 9 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ అని మనకి వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ 9 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. టైప్ 1 క్యాడెట్. ఎవరైతే జోసాలో అసలుకి రిజిస్టర్ చేసుకోలేదో, ఒకవేళ వాళ్ళు యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయితే వాళ్ళు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 2 వచ్చేసి క్యాడెట్స్ ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేశారు బట్ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యింది, వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 3 వచ్చేసి క్యాడెట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారు బట్ నాన్ పేమెంట్ ఇష్యూ వల్ల వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అయింది, వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 4 వచ్చేసి ఎవరైతే జోసాలో ఎగ్జిట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారో వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 5 వచ్చేసి ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఏదో ఒక ఐఐటీలో సీట్ వచ్చింది, సో ఆఫ్టర్ దట్ ప్రాసెస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం గాను, లేకపోతే వ్యాలిడ్లీ వాళ్ళు విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా, ఇంకా అదే ఐఐటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 6 వచ్చేసి క్యాడెట్స్ ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేసి ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో సీట్ అనేది అలర్ట్ అయ్యి తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక టైప్ 7 వచ్చేసి ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేశారో ప్లస్ ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో సీట్ అనేది కూడా అలర్ట్ అయింది, తర్వాత వ్యాలిడ్లీ వాళ్ళు విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 8 వచ్చేసి క్యాడెట్స్ ఎవరైతే జోసాలో పార్టిసిపేట్ చేశారు ప్లస్ ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో సీట్ అనేది అలర్ట్ అయింది బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సీట్ అనేది క్యాన్సిల్ అయింది, ఆ తర్వాత సబ్సిక్వెంట్ రౌండ్స్లో కూడా వాళ్ళకి సీట్ రాలేదు, సో వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా టైప్ 9 వచ్చేసి వాళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేశారు ప్లస్ ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో సీట్ అనేది కూడా వచ్చింది, తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కూడా పే చేశారు బట్ పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది వాళ్ళు ఇష్యూ వచ్చింది, సో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయింది, వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇంపార్టెంట్లీ టైప్ 6 వాళ్ళు ఆల్రెడీ శాఫ్ అండ్ ప్యాఫ్ అమౌంట్ అనేది పే చేశారు అండ్ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు బట్ సీసాబ్లో ఒకవేళ న్యూ సీట్ వస్తే ఏదైతే జోసాలో సీట్ వచ్చిందో అది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది, సో వాళ్ళు ఇది క్లెయిమ్ చేయడం పాసిబుల్ కాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీసాబ్లో రిజిస్టర్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, ఇది మీరు చేయాల్సింది తప్పనిసరి. ఆల్మోస్ట్ అందరికీ అర్థమవ్వచ్చు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలో సీసాబ్లో. ఇంకా ఏమైనా సీసాబ్ నుండి అప్డేట్స్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.